మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష, రాష్ట్రంలో చూస్తాం, కేంద్రంలో చూస్తాం. ప్రభుత్వాలు ఏర్పాటైన నెల 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని నుంచి ఆమోదం చేసుకోవడం. అలాగే ఎందుకంటే ఎన్నికలైన ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం, వాటికి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవాయితీ అధ్యక్ష. ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష. ఇంతవరకు కూడా దేని కొత్త కాదు అధ్యక్ష. మేలే ఎలక్షన్ జరగడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూన్ నెలలో ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. కానీ నాలుగు నెలలు సుమారు దగ్గర 5 నెలల సమయం తీసుకున్నారు. సరే తీసుకున్నారు, పోనీ ఏదో ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం అన్నారు, ఇవన్నీ పెడతారు కదా, బడ్జెట్ ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష. కానీ తీరా మరి చూస్తే ఏమీ లేదు అందులో. దాన్ని మరి మోసపూరితమైన బడ్జెట్ అనాలా, లేదా మభ్యపెడుతున్న బడ్జెట్ అనాలా, ఏమనాలనేది మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష. దీంట్లో బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష. నేను కూడా దీంట్లో 3 సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష. ఇండికేషన్ ఇస్తాం, కొన్ని ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తాం, దాని పై వచ్చే సంవత్సరం ఇస్తాం అనేది ఎక్కడో ఇండికేషన్ చూపెడతాం. కనీసం ఈ బడ్జెట్లో ఇండికేషన్ లేవు అధ్యక్ష. కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది, 14 కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అన్నారు. ఎందుకు ఇవన్నిటిని కూడా మరుగుపెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకుని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి 14, ఒకసారి 10, ఒకసారి 9 అలాగే నిన్నటికి వచ్చి అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతున్న నేను పత్రికలో చూశాను అధ్యక్ష, టీవీలో చూశాను. 9 లక్షల అండ్ సంథింగ్ కి ఆయన వచ్చి ఫైనల్ గా కంక్లూజన్ ఇదని చెప్పి వచ్చారు అధ్యక్ష. మరి మా తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అదే అధ్యక్ష 6 లక్షల చెరుక్కి ఆయన వచ్చి బడ్జెట్ లో ఆయన చూపెట్టారు అధ్యక్ష. ఈ పుస్తకంలో సీనియర్ గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన యనమల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్షుడు, బయట ఎక్కడ ఉన్నారు, వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభని మిస్లీడ్ చేసే తప్పుదా పట్టించే రకంగా ఆయన ఉపన్యాసించారు అధ్యక్ష. ఆయన చెప్తారు అధ్యక్ష, వెయిట్స్ అండ్ మీట్స్ అంటారు, లేదా పబ్లిక్ బారోయింగ్ వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు, ఇవన్నీ కలిస్తే 2 లక్షలు అయిందంటారు. ఇదని మరి ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష. ఆయనది రైట్ అయితే ఓకే, ఆయన సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు, స్పీకర్ గారు చేశారు, అలాగే చేశారు, ఓకే అధ్యక్ష. ఆయన ఆయన సభలో మాట్లాడారు. నేను కాదు సభలో సారీ బయట మాట్లాడింది ఏది మాట్లాడాలి సభలో మాట్లాడేది. అందుకే ఆయన లేరని చెప్పారు అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష. మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్టేక్ కదా అధ్యక్ష. ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం? ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా, లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం? అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఫార్ములా కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్ తీసుకొస్తామో ఆ రోజు నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏది ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన
అప్పులు వచ్చి 6,46,000 కోట్ల 531 చూపెట్టారు అధ్యక్ష. ఏది ఇది 50,40,000 ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ ఇచ్చా కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనకు తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేసే అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం ఎలా చేస్తుంది అధ్యక్ష? చేతి కదా అధ్యక్ష, మనకు తెలుసు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో 86% మాత్రమే. ఎక్కడ ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేయాలి అధ్యక్ష? ఏదైనా ఒక నిమిషం క్రాస్ చేసే పరిస్థితి వచ్చిన వెంటనే బారింగ్ పబ్లిక్ మార్కెట్ లో బారింగ్ చేసి ఓపెన్ అంటే దాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాం అధ్యక్ష. అది వాస్తవం. అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బురదల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ సిక్స్ ఇచ్చారు, సూపర్ సిక్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్ లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం పోనీ ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరా మంత్రి గారు 1,54,00,000 వారి నోటితోనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000. మరి సిలిండర్ ఎంత సబ్సిడీ అనేది కూడా వారి నోటితో చెప్పారు అధ్యక్ష. 840 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి అయితే 840 రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54,00,000లో ఒక సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? 1,200 కోట్ల దగ్గర కావాలి ఒక సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్.